కొత్తగా మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు డీడీఆర్సీ మీటింగ్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యలను అటు అధికారులు అదేవిధంగా శాసనసభ్యులు అందరం కూడా కలిసి నియోజకవర్గాల వారికి కూడా కొన్ని రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే రేపు ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాను ఏ విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో చాలా సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ అయితేనేమి, అగ్రికల్చర్, తర్వాత ఆర్ఎండి, హెల్త్, ప్రతి డిపార్ట్మెంట్ కూడా శాఖల వారికి కూడా తీసుకోవడం, వాటి మీద కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఈ హార్టికల్చర్ అనేది ఈ మదనపల్లె ఈ యొక్క జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి దానికి ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా చెప్పి కొన్ని సూచనలు కూడా గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం, వాటన్నింటిలో నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మామిడి పంట మీద కూడా ఏవైతే ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం వల్ల ఆ యొక్క కవర్ల వల్ల కూడా అధిక లాభాలు వస్తూ ఉన్నాయి, నీళ్లు కూడా బాగా వస్తూ ఉంది అనే ఉద్దేశంతో కూడా వారికి కూడా ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అంతా కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలు కూడా బాగా మంచి స్థాయికి పెరిగినాయని చెప్పి ఉద్దేశం చెప్పడంతో అసెంబ్లీ సాక్షిగానే ఈ యొక్క జిల్లా యంత్రాంగాన్ని కూడా కలెక్టర్ గారు అభినందనలు, మన యొక్క ముఖ్యమంత్రి గారు అభినందనలు చేశారు. ఒక్కసారిగా 2 సార్లు అసెంబ్లీలో ఈ విధంగా ఎగ్జాంపుల్ కూడా కేసు స్టడీ కింద తీసుకోండి. ఏదైతే అన్నమయ్య జిల్లాలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల దాదాపుగా 300 కోట్ల రూపాయలు అనుకుంటాను నాకు తెలిసి. 100 crores ఓన్లీ ఎలక్ట్రిసిటీ సేవ్ అయింది. జీడీపీ వల్ల కూడా 1100 కోట్ల రూపాయలు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు జిల్లా యంత్రాంగానికి కూడా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక ప్రభుత్వం పనిచేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజు ఇదే ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు స్వచ్ఛమం, అభివృద్ధి రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్తా ఉన్నాము. ఏదైతే ఒక సంక్షేమంతోనే బాగు కాదు, అభివృద్ధి కూడా చేస్తేనే ఈ యొక్క జిల్లాలో అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు ఆర్ఎండ్బి శాఖ కావచ్చు, పిఆర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్లి రెండింటిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా కూడా రాయలసీమ గురించి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఏం చేశారని ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు రాయలసీమలో గత 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ హిస్టరీ చూసుకున్నాం. నాడు ఎన్టీ రామారావుతో మొదలు పెట్టుకుని నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాయలసీమకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ నీటి ప్రాజెక్టులు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయంటే మేము ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. 1-2 వారు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినవి కూడా కేవలం డబ్బులు ఆదాయం కోసం మాత్రమే చేసి రాయలసీమకు నిర్లక్ష్యం చేయడం జరిగింది. వారి నిర్లక్ష్యాన్ని కూడా మళ్లీ మేము ఇప్పుడు ఈరోజు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆగిపోయినాయో వైఎస్ఆర్ పార్టీ నిర్లక్ష్యానికి గురైన ప్రతి ప్రాజెక్టును కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతా ఉంది. పోలవరాన్ని తీసుకుంటే పక్కన పెట్టారు, అమరావతిని ఎక్కడో పక్కన పెట్టారు. ఈ రోజు అమరావతిని చేస్తా ఉన్నాం, పోలవరాన్ని కూడా ముందుకు నడుపుతా ఉన్నాం. జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటా ఉన్నాం. వారికి ఈ రోజు చిత్తశుద్ధి లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఈ రోజు అసెంబ్లీకి రారు, కౌన్సిల్లో సభలు జరగనియరు, అక్కడనేమో సభలు జరగనియరు, ఇక్కడికి రాదు. ఛాలెంజ్ చేశాం మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, రండి సభ జరుపుదాము. మీరు లడ్డు మీద కావచ్చు, లోన్ డెవలప్మెంట్ మీద కావచ్చు, ప్రతి దాని మీద కూడా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క జిల్లాలో ఒక ఇన్ఛార్జి మంత్రిగా సోదరుడు రాంప్రసాద్ రెడ్డితో శాసనసభ్యుల సహకారంతో జిల్లాను ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే అధికారులు కూడా మంచి అధికారులు వచ్చారు, వాళ్ళందరి సహాయ సహకారాలతో జిల్లాను ముందుకు తీసుకెళ్లి పెండింగ్ ఉండేటువంటి కంప్లీట్ గా పెండింగ్ ఉండే ఇష్యూస్ అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. థ్యాంక్ యూ.